అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ప్రమాదం జరిగినట్టు ఒకటి చదివాను. అది అంటే అక్కడ నిజానికి 2 ప్రమాదాలు జరిగాయి తిరునెల్వేలిలో వెళ్ళినప్పుడే. ఒకటి ఏమిటంటే ఒక 50 కిలోమీటర్ల దూరం లోపల ఒక రిసార్ట్ లాగా చిన్న గుడి ఉంది, మంచుతో కప్పబడి ఉంటుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది, మీరు వెళ్ళండి అని మమ్మల్ని ఎంకరేజ్ చేశారు వెళ్ళమని. సరే బాగానే ఉంటుంది కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అది పోయి రావచ్చు, ఏం లేదు, మీరు వెహికల్లో పోండి, ఒక 5 కిలోమీటర్స్ నడిచి 5 కిలోమీటర్స్ వెనక్కి వచ్చేయచ్చు, పోయి వచ్చేయచ్చు అని అంటే వెళ్ళాము. వెళ్ళి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యి లంచ్ తర్వాత వెళ్ళాము. దాదాపు 5 వరకు ఇంకొక కిలోమీటర్ దూరం అవుతుంది. సడన్గా చీకటి పడింది. ఎందుకు చీకటి పడిందంటే వర్షం మొదలైంది. మేము ప్రొటెక్టివ్గా ఏమీ పట్టుకెళ్ళలేదు, బాగానే ఉంటుంది కదా అని ఉద్దేశం కొద్ది. కెమెరాస్ మాత్రం లోపల దాచుకున్నాము, కాపాడుకున్నాం. తర్వాత వడగళ్ళు పడ్డాయి, పెద్ద ఇంత వడగళ్ళు పడ్డాయి. చీకటి అయిపోయింది. వడగళ్ళు పడి దగ్గర అడుగు 2 అడుగుల వరకు వడగళ్ళు వచ్చేసాయి. మా కాళ్ళదానం మునిగిపోయినాయి. అంత పడ్డాయి. సరే చీకటి పడిపోయింది. ఏం చేయాలో అర్థం కాదు. నేను మాతో పాటు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, కాకతీయ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ శివకుమార్ అని, అతను కూడా ఉన్నాడు మాతోటి. అతను చాలా భయపడిపోయాడు. మేము భయపడలేదు, కానీ ఏమైతే అది అవుతుంది. ఆ దూరంగా మిణుకు అంటూ కొంచెం ఏదో వెలుగుతోంది. సరే పడుకుంటూ లేచుకుంటూ జారుకుంటూ అక్కడ పోతే ఓ చిన్న గుడిసె. ఆ గుడిసెలో మాలాగే కొంతమంది ఉన్నారు. లోపల రానిచ్చారు, తలుపెట్టేశారు. వాళ్ళు కూడా యాత్రికులు వచ్చారనమాట. అక్కడ లోకల్ పీపుల్ వాళ్ళు. అది ఒక అరగంట అయిన తర్వాత ఆ గుడిసె ఏం చేసింది, నేను ఇంటికి వెళ్ళిపోతున్నా, మీరు బయటికి పోండి అని చెప్పింది. చేసి బయటికి వెళ్ళమని తన తాళం వేసుకుని వెళ్ళిపోయింది. మేము వెళ్ళవలసిన ప్లేస్ అక్కడికి జస్ట్ ఒక 100 గజాల దూరంలోనే ఉంది, కానీ చీకటి, ఎత్తు, మంచు, కాడు కూరుకుపోతున్నాయి. ఆయన పడుకుంటూ లేస్తూ డేకుతో మొత్తం మీద అక్కడికి వెళ్ళాం. పడి లోపలికి వెళ్ళాం, రానిచ్చారు లోపలికి. లోపల చలిమెంట్ వేసారు, మాకు తినడానికి ఏమి పెట్టారు, టీ ఇచ్చారు. రాత్రి అక్కడే పడుకున్నాం. పొద్దున్న వరకు మొత్తం క్లియర్ అయిపోయింది. అక్కడక్కడ బయటకు వచ్చేసరికి మంచు ఉంది కానీ క్లియర్ అయిపోయింది. సరే మనం చూసుకున్నాం, కాళ్ళు చేతులు అని బాగానే ఉన్నాయి, వెళ్ళిపోదామని బయలుదేరి వస్తే మేము ఎక్కడైతే ఉన్నామో హోమ్ స్టే, ఆ హోమ్ స్టే ఓనర్ 4 వెంట పెట్టుకుని వస్తున్నాడు. వస్తే చూసి మమ్మల్ని చూసి, ఎందుకు వచ్చారు, 4 వెంట పెట్టుకుని ఎందుకు వచ్చారంటే, నిన్న రాత్రి జరిగిన దానికి మీరు అయిపోయి ఉంటారు, మీ సేవలు మోసుకెళ్ళడానికి వచ్చామని చెప్పాడు. అంత ప్రమాదం అనుకున్నారు వాళ్ళు. అంత ప్రమాదం అనుకున్నారు సంభవి. అంటే అంత వడగళ్ళ వాన, అంత మంచు. అది ఒకటి అక్కడితోటి మరి జరిగింది కాబట్టి మరి మామూలుగా ఉండాలి కదా, లేదు. నెక్స్ట్ డే తను స్విమ్మర్. తనకి ఇక్కడే మా ఇంటి దగ్గర ఇక్కడే క్లబ్ ఉంది, క్లబ్లో నేర్చుకుంది. చాలా లేట్ ఏజ్లో 65 ఏట స్విమ్మింగ్ నేర్చుకుని బాగా మంచి ఛాంపియన్ అయిపోయింది. అక్కడ ఆ తీర్థం రివర్ని నేను క్రాస్ చేస్తా అనుకుంది. అంటే భయపడ్డాను. నేను భయపడి రివర్ ఫ్లోయింగ్ వాటర్ చల్లగా ఉంటాయి, పైనుంచి మంచు కరిగి వస్తుంది నీళ్ళు, అంటే ఏం కాదు నేను చేస్తా అని అంటే, సరే నీ ఇష్టం. ఈవిడెవడో ఒక ఆవిడ రివర్ క్రాస్ చేస్తారని చుట్టూ ఆ విలేజ్లో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి అక్కడ నిలబడ్డారు. చుట్టూ వచ్చి నిలబడి తను దిగి క్రాస్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఒక చోట మొదలు పెడితే ఇంకో చోటకి వచ్చినట్టు ఆగిపోవాలి కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళింది. చాలా ఆగలేదు, వెళ్ళింది. అది అంటే మనిషికి ఉండే ఆ ఎంతూజియాజం అట్లా ఉంటుంది. తను చాలా సక్సెస్ఫుల్. అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, మేమే ఈ నీళ్ళలో ఇంత చల్ల నీళ్ళలో మేము దిగాం, మీరు ఎక్కడి నుంచో వచ్చారో మీరు దిగారు అంటే. మంచిగా తనలో పోరాట పడిన చాలా ఎక్కువ. ఒక యూనియనిస్ట్గా లేకపోతే ఎక్కడైనా సరే
ఏదైనా సాధించాలి తప్పకుండా అనేది ఆ పోరాట పట్ల కాలేజ్ యూనియన్ తను బాగా వర్క్ చేశారు. వర్క్ చేసి యూనియనిస్ట్గా బాగా వర్క్ చేసి చాలా ఆ రకంగా అదే తన్ని ముందరికి. ఆవిడ ఉత్సాహం చూస్తే మాకు కూడా చాలా ఉత్సాహం వచ్చింది. నేను ఇప్పుడు తను ఎన్ని 30 పైన గోల్డ్ మెడల్ సంపాదించాను స్విమ్మింగ్లో. చూపిస్తాను ఇతను ఛాంపియన్ అంటే పోటీల్లో పార్టిసిపేట్ చేసి అది అంటే అట్లా అసలు సంచారం అనేది ట్రావెల్ అనేది ఒక వే ఆఫ్ లైఫ్ అయిపోయింది నాకు ఫస్ట్. ఇలా కూడా బతకచ్చు అని మేము అనుకున్నాం, అలానే బతికాం.